హలో ఆల్, వెల్కమ్ టు నిజం న్యూస్. తెలంగాణ ప్రజల హక్కుల కోసం తెలంగాణ జాగృతి మరొక కీలక అడుగు వేస్తోంది. మేడ్చల్ మల్కాజ్గిరిలో జరగనున్న రాజకీయ పోరాట ప్రకటన సభ పోస్టర్ను ఆ సంఘ నాయకురాలు ఘనంగా ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సో దాని యొక్క పోస్టర్ ఆవిష్కరణ కొరకు అలానే మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ తరపు నుంచి ఏదైతే ప్రోగ్రామ్స్ ముందొచ్చి చేసుకుంటున్నామో దాని పరంగా అన్ని విధాలుగా కూడా అందరికీ ఇన్విటేషన్ పర్సనల్గా ఇద్దామని చెప్పని ఈ పోస్టర్ ఆవిష్కరణ చేశాం. సో బేసికల్లీ డే 1 నుంచి కూడా తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్లో తీసుకున్న ప్రతి ఇష్యూస్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ గురించి కానీ కామన్ పీపుల్ ఇష్యూస్ అని చెప్పని అదొక ఎజెండాగా తీసుకొని ముందంచుగా అన్ని విధాలుగా ఉండి ఫైట్ చేస్తూ అన్ని రంగాల్లో కూడా సక్సెస్ అయ్యి ఈ రోజున ఈ పొజిషన్ల వరకు వచ్చాము. సో జస్టిస్ ఫర్ కామన్ పీపుల్ సో మెయిన్ ఎజెండా ఏంటంటే మన పార్టీ మేనిఫెస్టోస్కి ప్లస్ ఫర్దర్గా కూడా ఏదైతే రన్ అయ్యే ఇష్యూస్లో కానీ అన్ని రకాల్లో అక్క అంటూ ముందు ఉండి ఆ అక్కతో పాటు మా యొక్క సీనియర్ కార్యకర్తలు కానీ ఎవరైతే సీనియర్ నాయకులు చాలామంది చాలా ఆర్గనైజేషన్స్ నుంచి ఉన్నారు, లైక్ అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళందరూ సో వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్తో పాటు ఇప్పుడు ముందుంచే ఇష్యూస్ని టేకప్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పాలిటిక్స్ చేద్దామనే ఒక కాన్సెప్ట్ తోటి డిఫరెంట్ మేనిఫెస్టో తోటి మేము ఈ యొక్క డిసిషన్ చేయడం జరిగింది. దీంట్లో అక్క ఉన్న ఏదైతే తీసుకున్న మేనిఫెస్టోస్ కానీ ఇప్పుడు రేపటి రోజున మనకి డిక్లేర్ చేసే పార్టీ విషయాల్లో కానీ 110% ముందుగా ఇప్పుడున్న కాన్సెప్ట్ పొలిటికల్గా ఇష్యూస్తో పాటు అన్ని రకాలుగా భిన్నంగా ఉండి కామన్ పీపుల్కి ఎప్పుడు 100% సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటాయి. అదే రకంగా మేము మా యొక్క టీం కానీ లేకపోతే మా ప్రజలు కానీ అందరం కూడా అక్కతోటి 100% ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో రేపు వచ్చే పొలిటికల్ అజెండాలో మాత్రం కంపల్సరీ కవితక్క గారే సీఎం అవుతారు. అందులో 100% మేము మా యొక్క ఎఫర్ట్స్ పెట్టి మేమందరం మీతోటి ఉంటామని విన్నపిస్తున్నాము. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో నిర్వహించిన రాజకీయ పోరాట ప్రకటన సభ సన్నాహాలు ముమ్మరమయ్యాయి. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి సభకు సంబంధించిన అధికారిక పోస్టర్ను సీనియర్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ప్రశాంత్ చారి మాట్లాడుతూ తెలంగాణ హక్కుల సాధన, ప్రజా సమస్యల పరిష్కారం మరియు మహిళా సాధికారికత ధ్యేయంగా కవిత గారు నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ గొంతు మరింత బలంగా వినిపించేందుకు ఈ మహాసభలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈగా సంతోష్, లలితా యాదవ్, భవానీ వేముల, సంధ్యారెడ్డి, నవీన్ యాదవ్, రజిత, సాయి, సందీప్, కిషోర్ మరియు ఇతర తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్.